ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలను కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం, డేట్, అదేవిధంగా రాశి, నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి యశ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాము అనేది విషయం మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక రాశి, ఒకే తేదీ పుట్టినవారు, మరి ఒకే పేరు కలిగిన వారు యొక్క గుణగుణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి. ఇది జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం. మనిషి యొక్క పెద్ద శత్రు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే ఈ కోపం వల్ల మెదడు మనం తెలివిని కోల్పోవడం జరుగుతుంది. అలానే నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెప్తున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరిని మోసం చెయ్యాలనేటువంటి ఆలోచన కూడా వీరికి అస్సలు ఉండదు. మొదట వీరి గురించి మీరు తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా మీరు లాభ నష్టాల గురించి కూడా అంచనా వేయకుండా ఏ పని కూడా చెయ్యరు. ఎవరు పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడు కూడా నిష్కలంగా మైనటువంటి మనసును కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి. కానీ మీరు స్వభావం చూసుకుంటే కనుక చాలా కోపంగా ఉంటారు. మీరు స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది. ఎప్పుడు కూడా క్రిమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది. వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది కూడా, అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంది కూడా. ఈ ఎదుటి వారితో వాదించడం కూడా, ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపంతో అయిపోతూ ఉంటారు. వారితో వాదనకు దిగుతారు కూడా. ఒక రకంగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి కూడా తీసుకొచ్చుకుంటారు. వారితో కనుక గొడవ పడితే, అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాంతరం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి విధానం వల్ల కోపిష్ట వాళ్ళను కనపడుతూ ఉంటారు. కోపిష్టగా ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడతో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగదీయడం వేరేకి అస్సలుకి వీళ్ళకి అలాంటి ఇష్టం ఉండదన్నమాట. ఒక విషయం గురించి 100 సార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడం లాంటివి వీళ్ళకి నచ్చదు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు కూడా, వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగి వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇదే బాగా తెలుసు. ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు కోపం ఎక్కువసేపు ఉండదు అని. అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా క్షమిస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారు అంటే అస్సలు ఇష్టం ఉండదనక. ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు, అలాగే సహించలేరు కూడా. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయాన్నైనా సరే సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులు అంచనా వేయడం జరుగుతుంది. మీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలు కూడా గ్రహించగలుగుతారు. కారణం వీరు అంతర్ముఖులు. ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కూడా కానీ ఎవరితోనూ పంచుకోవడం కానీ అసలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలు ఉన్నవారికి మాత్రం ఏమి ఆలోచించుకోకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది.
వీరి యొక్క భవిష్యత్ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కూడా. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటు చూసుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మకం పాత్రగా ఉంటారు కూడా. వీరి యొక్క భావనాత్మకమైన వ్యవహారం గురించి చూస్తే మీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటివారికి వ్యవహరించరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారు ఎక్కువగా. మీరు మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులను ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయో ఎవరికి తెలియనివ్వకుండా చెప్పుకోవాలని, అలాగే ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతంగా ఉంటారు. ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందుంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. చాలా చాలా తెలివైన వారుగా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే వారిగా ఉంటారు కూడా. వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీరం తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయాలు అనేది వస్తే గనక దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కూడా. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమలో నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించడం వీరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురికి లైట్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత క్షమించడానికి అయినా అస్సలు ఆలోచించరు. కానీ ఒక్కొక్కసారి వీరికి ఎవరి మీద అయినా సరే విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వారిని లెక్క చేయరు. అలాంటి వారు ఈ జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ యశ్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు కూడా, మరియు మొండిగా ఉంటారు. వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని అనుకుంటారు కూడా. యశ్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. అలాగే ఇతరులు కూడా తమ వాళ్ళను బాధపడుతూ అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితులను ఇబ్బంది పెట్టరు వాళ్ళని. యశ్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవాలి. దేహదార్యం కలిగిన వారు, అందం కలిగిన వారిగా, మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులు అస్సలు దగ్గరకు కూడా రానివ్వరండి. చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు, అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారి యొక్క శరీర దారిణ్యం ఎలా ఉంటుంది, అలాగే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.